వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట. అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. జీవితానికి అర్థం పరమార్థం ఇవ్వలేని బరువుల్ని మోయకుండా వాటి నుండి తెలివిగా తప్పించుకుని ఆధ్యాత్మిక పరమైన మార్గాన్ని అనుసరించిన వాడే నిజమైన జ్ఞాని అని ఇప్పుడు మనం వినబోయే ఆధ్యాత్మిక సంకీర్తన వివరిస్తోంది. అలాంటి మానవుడే ఉత్తమోత్తమైన జీవుడని అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో ప్రతిపాదించారు. ఎస్వీబీసీ చైర్మన్ దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఈ సంకీర్తనకు సంగీతం అందించిన వారు శ్రీ జోస్యభట్ల గారు. రాగం సరస్వతి, గానం శ్రీకర్.
స్పీకర్ సరస్వతి రాగం ఏంటి ఈ సంచికలో అందరూ కూడా ప్రతి మధ్యమాన్ని బాగా సాధిస్తున్నారు పట్టుకుని. నేను జోసెఫ్ భట్ల గారు సరస్వతి రాగం కూడా కష్టమైంది కదా చిన్నపిల్లలకి. అది సాధించి పాడారంటే వాళ్ళకి అది ఒక సర్టిఫికెట్ లాంటిదే. చక్కగా పాడావమ్మా. భావం తెలుసుకున్నావా? ఇది క్లుప్తంగా చెప్పు, గురువుగారు వివరంగా చెప్తారు. ఇప్పుడు క్లుప్తంగా ఒకే మాటలో చెప్పు. మన శరీరంలో ఉండే భవబంధాలను వదిలేసి మోక్షాన్ని సంపాదించడం ఎలా సంపాదించాలో ఈ కీర్తనలో వివరించారు. వెరీ గుడ్. నువ్వేం పాడుతున్నావు నీకు తెలిసే పాడినట్టు అనమాట. చాలా చక్కగా పాడావు. గాడ్ బ్లెస్ యూ జోసెఫ్ భట్ల గారు. కొత్త సంకీర్తన కదా ఇది. ఇంతవరకు ఎవరు పాడలేదు, ఫస్ట్ టైం మా అబ్బాయి పాడాడు, చక్కగా చేశాడు. అన్నమాచార్య సంకీర్తనలో తత్వ సంకీర్తనలనే ఒక విభాగం ఉంది. అది సామాన్యులకు ఒక పట్టాన వంట పట్టదు, వంట పట్టించుకునే కీర్తన ఇది. చిన్నారి చాలా చక్కగా ఆలపించడం జరిగింది. వెట్టి మోపు వంటి మేను. మన శరీరం ఎటువంటిదంటే వెట్టి మోపు అన్నారు. ఇప్పుడు పెద్దగా తెలుగునాట ఈ పదం వాడుక లేదు, వెట్టి చాకిరీ అంటారు. అంటే ఫలితం పెద్దగా లేనటువంటి, సరి అయినటువంటి జీతాలు నాతాలు లేనటువంటి పనిచేసే వాళ్ళని ఏమంటారంటే వెట్టివాళ్ళు, వెట్టి చాకిరీ చేస్తున్నారు అంటారు. మనం కూడా ఏం చేస్తున్నామంటే ఈ శరీరాన్ని అట్ట మోస్తున్నాం. మనం ఈ దేహానికి ఏదైనా ఇస్తున్నామా జీతంగానే? ఏమన్నా దేహమే మనం అనుకుంటున్నాం. కానీ ఈ దేహం నేను కాదు, నేననేది వేరు అనేటువంటి జ్ఞానంతో ఎవరైతే ఉంటారో అదిగో అటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి చేరుకుంటున్నాడు అని ఇందులో భావం. వెట్టి మోపు వంటి మేను విడనాడి వీడిట్టి దాటిపోయి ఎటువంటి జాణి. ఇందులో కొత్తగా మీరు తెలుసుకోవాల్సింది, పాత భావాలు కాకుండా ఉన్నది ఏంటంటే జాణ అనే పదం. సహజంగా జాణ అనే పదం ఆడవాళ్ళకి వాడుతూ ఉంటారు, చాలా పొరపాటు. అది మగవాళ్ళకు కూడా వాడచ్చు. జానతనం ఉండాలే కానీ మగవాళ్ళకు కూడా వాడవచ్చు. జ్ఞాన అంటే ఏమిటంటే జ్ఞానము. జ్ఞాని అనేటువంటి పదం తెలుగులో జాణ అయింది. నెల్లూరు నిరజాణ పేరు విన్నారుగా. జాణలలో నిరజాణని వేరు అంటుంది సత్యభామ. కాబట్టి జాణ అనేటువంటి శబ్దము జ్ఞానము. మనం అందరం జ్ఞానం కలిగి ఈ దేహాన్ని వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించటం అనేటువంటిది ఏదైతే ఉందో అది గొప్పది అన్నారు. ఆ జ్ఞానం నీకు ఎట్లా వస్తుందంటే ముందర ఆశ పోవాలి అన్నారు. ఆశ ఉండవచ్చు కానీ దురాశ ఉండకూడదు. ఆశ ఉండవచ్చు, అత్యాశ ఉండకూడదు. కాబట్టి ఆశ అనేటువంటి దానిని చిరుత కూకటితో సహా తీసేయాలి అంటారు. కూకటి వేళ్ళు అనే పదం తెలుసు కదా మనకి. చెట్టు కింద తల్లి వేరుతో ఉంది కూకటి వేళ్ళు. శ్రీనాథుడు ఒక చక్కని పద్యం రాస్తాడు. చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు రచయించితేనే మరుత్రాట్ చరిత్ర అంటాడు ఒక చక్కని చోట. అంటే పుట్టిన తర్వాత జుట్టును క్షౌరం చేయకుండా అట్లానే చక్కగా జురపాలు పెంచి ఆ జురపాలలో చామంతి పువ్వు ఇవన్నీ పెట్టేవాళ్ళు పూర్వకాలంలో తెలుగు తల్లులు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారికి 5వ ఏటో 4వ ఏటో వచ్చేటంత వరకు చక్కగా ఆ జుట్టుని పెంచి ఉంచేవాళ్ళు. దానిని చిరుత కోకటి అంటారు. చిరుత కోకటి. కాబట్టి ఆశ అనేటువంటిది ఆ వేళని సంపూర్ణంగా తీసేసి ఎవరైతే ఈ సంసారాన్ని వదిలేసి ఏ విధంగా అయితే మనం అవతల ఒడ్డుకి వెళ్ళాలనుకోండి, ఒక కృష్ణానిదో గోదావరిదో దాటాలనుకోండి, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్తాం. ఆ ఒడ్డుకి వెళ్ళంగానే ఆ ఒడ్డు గురించి మనం ఆలోచిస్తాం తప్ప వెనకాల ఒడ్డు గురించి ఆలోచించాం. అట్లానే ఈ సంసారాన్ని వదిలేసి మనం అందరం ఆ పరమాత్మ వైపుకి చేరుకోవాలి అన్నారు. ఘోరమైన ఆశలనడి కూకట వీరుదవి పారవేసిడు మలబడనొల్లక ఈ రసపు సంసారమింగళముదగించి ఈ రసపు సంసారమింగళముదగించి ఏరు దాటిపోయే ఎటువంటి జాణి. తెలుగులో ఒక మంచి మాట ఉంది. అంటే చిన్నారులు మీకు తెలియపోవచ్చు కానీ పెద్ద అయిన తర్వాత నిదానంగా అర్థమవుతుంది. ఎవరైనా సరే మన జీవితంలో మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవరంటే మనల్ని కన్నవారు, మనం కన్నవాళ్ళం. మనల్ని కన్నటువంటి వాళ్ళు అంటే తల్లిదండ్రులు, మనం కన్నటువంటి వారు మన పిల్లలు. వీళ్ళిద్దరి మధ్య ఆత్మీయతలు చెడకుండా చూసుకోవటమే సంసారం. కాబట్టి అటువంటి ఈ ఆశలు ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ వదిలేసుకుని ఎవరైతే పరమాత్మైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి చేరుకుంటారో వాళ్ళ జీవితము శుభప్రదము అని అన్నమయ్య చాలా చక్కగా మానవులందరూ ఈ దేహం మీద వ్యామోహం వదిలేసి ఈ దేహాన్ని తిరుమల దాకా నడిపించి
ఈ దేహంతో స్వామివారికి కైంకర్యాలు చేసి జీవనాన్ని సౌభాగ్యవంతం చేసుకోవాలని ఇందులో చాలా చక్కగా ప్రబోధించారు ఆయన. కన్నవారిదన్ను ప్రేమనన్న వారిదిగా నాడి ఉన్నతమైన చోట ఉండబోయి తన్నుదా వెంకటపతి దాసుల చేరి తన్నుదా వెంకటపతి దాసుల చేరి వాడు ఎన్నడూ తిరిగి రాడే ఎటువంటి జానే. ఆ ప్రబోధాన్ని చాలా చక్కగా సులభంగా ఇందాక కీరవాణి గారు చెప్పినట్టు భావాన్ని అర్థం చేసుకుని పాడటంలోనే పరమార్థం ఉంది అని చక్కగా చిన్నారులకందరికీ నువ్వు చక్కని సందేశాన్ని అందించావు. శుభమస్తు. అలమేలు మంగ శ్రీనివాసుల మధ్య ఉన్న సాహచర్యాన్ని సన్నిహితత్వాన్ని అత్యంత హృదయంగా తెలిపారు అన్నమాచార్యుల వారు. ఇప్పుడు మనం వినబోయే ఈ శృంగార సంకీర్తనలో దివ్యనాయక నాయకుల మధ్య ఉన్న ప్రేమానురాగాల్ని కళ్లకు కట్టిన ఈ సంకీర్తనకు సంగీతాన్ని అందించిన వారు శ్రీ నిహాల్ గారు. రాగం బిలహరి, గానం ప్రణవి జోషి. ఎట్టైనానేమి నీవు ఏమన్నానేమి ఎట్టైనానేమి నీవు ఏమన్నానేమి ఎట్టైనానేమి నీవు ఏమన్నానేమి నీవు ఇట్టే
జోషి. ఈ సంకీర్తన ఎలా గుర్తుపెట్టుకున్నావు నువ్వు? సార్ అంత బాగా నేర్పించిందనుకో నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, అంటే ఎన్ని రోజులు పట్టింది నీకు? 1 వీక్ 2 వీక్స్. ఏ రాగం ఇది? ఇది బిలహరి రాగం సార్. బెలహర్ రాగం. ఏది ఆరోహణ అవరోహణ చెప్పు. సరి గ పదా సా సా ని దా ప మా గ రి సా. వెరీ గుడ్. నీకు బాగా ధైర్యం ఎక్కువ, మంచి స్థిరంగా నిలబడి పాడావు. పూర్తి సంకీర్తన చక్కగా పాడావు. నీ ప్లేస్లో నేను ఉన్నాను అనుకో, నాకు కాళ్ళు చేతులు వణుకుతాయి నాకు, ఈ వయసులో కూడా. చాలా చక్కగా పాడావమ్మా. నిహాల్ గారు, కొత్త సంకీర్తన ఇది? అవునండి, కొత్త సంకీర్తన. ఫస్ట్ టైం పాడుతుంది అమ్మాయి. ఫస్ట్ టైం పాడుతుంది. చాలా చక్కగా చేశారు. శృంగార సంకీర్తన బెలహర్ రాగం చక్కగా మ్యాచ్ అయింది. గాడ్ ధన్యవాదాలు. బ్లెస్ యూ. చాలా బాగా పాడావమ్మా. ధన్యవాదాలు. ఓకే. చాలా క్లిష్టమైన భావంతో కూడుకున్న ఈ సంకీర్తనని ఇష్టంతో చక్కగా పాడావమ్మా. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని తెలియచేసేటువంటి చక్కని కీర్తన ఇది. ఒకవేళ భార్యాభర్తలు ఏమైనా గొడవ పడితే నువ్వు పాడిన పాట ద్వారా వాళ్ళు చక్కగా కలిసిపోవాలి. అంత చక్కగా నువ్వు పాడావు. భార్యాభర్తల మధ్య ఏదో ఒక సమయంలో చిన్న చిన్న తగువులు, అలకలు, భార్య మాట వినలేదని భర్త మాట లేదని భార్యకి తగువులు వస్తూ ఉంటాయి. అయినా వాళ్ళ మనసులో మమకారం పోదు, సహకారము పోదు. అహంకారాలు తగ్గించుకుని మమకారంతో భార్యాభర్తలు ఎలా వెళ్ళాలి అని అన్నమయ్య ఆ వెంకటేశ్వర స్వామి వారిని అలిమేలు మంగని మనకు చూపిస్తూ ఉన్నారు. జగత్తుకు తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు మళ్ళీ. కాబట్టి ఈ యొక్క తేడాన్ని గమనిస్తూ స్వామివారు మీద అమ్మవారికి ఏదో కోపం వచ్చింది. ఇప్పుడంటే చెంబులు తప్పడాలు విసిరేస్తారు మొగుళ్ళ మీద భార్యలు కోపం వస్తే. పూర్వకాలంలో పువ్వులు విసిరేవారు. అదొక మృదువైనటువంటి సంస్కారంతో కూడుకున్నటువంటి మర్యాద. అలా తమ్మిపూలతోనే నిన్ను కొట్టి కోపంతో ఎన్ని చేసినా, నువ్వు మొహం వాడి తిప్పినా సరే, వెంకటేశ్వర స్వామి వారు నీ దగ్గర రాగానే ఓ అలిమేలు మంగ నీలో చాలా సంతోషం కనిపిస్తుందమ్మా. అదేవిధంగా అతనితో మాట్లాడకపోయినా, అతడు మనస్సు నొచ్చుకునే విధంగా ప్రవర్తించినా, ముఖాన్ని అటువైపు తిప్పుకున్నా, నవ్వకపోయినా, వెంకటేశ్వర స్వామి వారు వచ్చారు అనగానే అలిమేలు మంగ కన్నుల్లో ఒక నవ్వు వచ్చిందట. అది ఈ కీర్తనలో ఉన్న గొప్పతనం. అమ్మా నీచే ఆతడంత కోపాన బడినేమి, తమ్మి పువ్వు వాటు నవ్వ తాకిననేమి. అమ్మా నీ బవ్వలి మొగమైన అతనికేమి, అమ్మా నీ బవ్వలి మొగమైన అతనికేమి. ఇమ్ముల ఎదుటనున్నాడింత చాలసా, ఇమ్ముల ఎదుటనున్నాడింత చాలసా. మనం దేంతో నవ్వుతాం? పెదాలతోనే నవ్వుతాం కదా. నువ్వు పెదాలతోనే నవ్వుతుంది, కళ్ళతో నవ్వుతావా? అలా కళ్ళతో నవ్వేటువంటి ఒక గొప్ప విలక్షణమైనటువంటి స్థితి అలిమేలు మంగకు ఉందంట. స్వామివారు గ్రహించారు, నా మీద కోపంతో అటుగా ఉన్న కళ్ళల్లో నవ్వు కనబడుతుంది అని ఆయన గ్రహించారట. కాబట్టి భార్యాభర్తల మధ్య ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా భర్త రాగానే భార్యకి ఆనందం కలుగుతుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని, సంబంధాన్ని, సంసారాన్ని ఎట్లా జాగ్రత్తగా, మెలకువగా, ప్రేమగా నడుపుకోవాలో అన్నమయ్య దీంట్లో చెప్పాడు. ఆదిగొని నీవతని గడ్డములు ఆడిననేమి, వేదనల ఇప్పుడంత వేచిననేమి. ఆదరించే వెంకటేశుడు అలమేలు మంగ, ఆదరించే వెంకటేశుడు అలమేలు మంగ నాచారి. ఈ దశ పిలువుమని ఇంత చాలసా. కష్టాలలో తోడుగా ఉండాలి, కీర్తి వస్తే ప్రశంసించాలి, సుఖాలలో సంతోషంలో సగభాగం అవ్వాలి. అలా ఉండి సంసారాన్ని నడిపించటమే భార్యాభర్తల యొక్క జీవలక్షణం. ఆ విధంగా ఈ జగత్తునంతా మనకి తల్లిదండ్రులుగా అలిమేలు మంగ వెంకటేశ్వర స్వామి వారు నడిపిస్తున్నారని గొప్ప సామాజికమైన, సాంసారికమైన కీర్తనని ఇందులో మనకు అందించారు. చాలా చక్కగా పాడావమ్మా. శుభమస్తు. ధన్యవాదాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడి పాద పద్మాలకు సమర్పించే సంకీర్తనా పుష్పం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. ఎచ్చట చూచినాను ఈ
ఇవిగో నీ సుత్తులే అచ్చుగని దాసులే భాగ్యవంతులందురు. పట్టరు వీధుల పరుగులు విట్టి పుట్టుగులతో హరి పొలసి వీడే పట్టరు పట్టరు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.